properties in ellipse, instead of b square, substitute minus b square, then it becomes hyperbola. అట్లా వచ్చేదాన్ని మనం హైపర్బోలా అంటాం. అంటే మనకి కండిషన్లు ఏంటంటే అన్ని ప్రాపర్టీస్ అన్ని కూడా మనకి వాటికి రిలేటెడ్ గా మనకు ఉన్నవన్నీ కూడా హైపర్బోలాలో వచ్చేస్తాయి. ఎలిప్స్ కాన్సెప్ట్ ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం కూడా మనకి హైపర్బోలాలోనే వచ్చేస్తుంది. ఓకే, రైట్. నా ఇప్పుడు ఈ హైపర్బోలా గురించి ఎట్లా మాట్లాడుతున్నామో ఒకసారి చూడండి. ముందు బేసిక్ డెఫినేషన్ ఏంటండి? బేసిక్ డెఫినేషన్ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ మనం డైరెక్ట్రిక్స్ అంటాం. దిస్ ఇస్ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్. ఫిక్స్డ్ పాయింట్ నే మనం ఫోకస్ అంటాం. ఒక లోకస్ అనేది పి అనే పాయింట్ అనేది మూవ్మెంట్ ఎట్లా వెళ్తుంది? ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ గివ్స్ ఆల్వేస్ సమ్ కాన్స్టెంట్ రేషియో. అంటే సమ్ కాన్స్టెంట్ రేషియో అంటే అర్థం ఏంటి? SP by PM is equal to E. This constant ratio నే ఎసెంట్రిసిటీ అంటాం. E is equal to 1 అయితే పరాబోలా అని, ఆల్రెడీ 0 less than E less than 1 అంటే ఎలిప్స్ అని, అట్లాగే E గ్రేటర్ దాన్ 1 కండిషన్ అంటే హైపర్బోలా అని. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నది ఇదే, ఈ హైపర్బోలా కండిషన్. E గ్రేటర్ దాన్ 1 కండిషన్ హైపర్బోలా గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఇదే కదండి డెఫినేషన్. అంటే దాని అర్థం ఏంటి? ద లోకస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ P, distance from fixed points ratio is to fixed straight lines distance is always constant, is called conic. If A greater than 1, that is called hyperbola. అదే డెఫినేషన్ రాస్తున్నాం. ఏంటండి డెఫినేషన్ అంటే? రాయండి అమ్మ, నాతో పాటుగానే రాయండి. ద లోకస్ ఆఫ్ point, the locus of point which moves so that the ratio of its fixed point నే ఫోకస్ అంటాం. ratio of its distance from fixed point, the ratio of distance of its fixed point to its distance from fixed straight line. ఆ ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ నే బ్రాకెట్ లో డైరెక్ట్రిక్స్ అంటాం. ఈజ్ కాన్స్టెంట్ E. If E greater than 1, that is hyperbola. అంటాం. ఇది మన కోనిక్ డెఫినేషన్. E greater than 1 సింపుల్ గా హైపర్బోలా అని అంటాం. ఇప్పుడు ఈ హైపర్బోలా కేసులో ఎట్లా మనం మాట్లాడుతున్నాం అనేది ఒకసారి చూడండి. అంటే ముందుగా హైపర్బోలా డిస్క్రిప్షన్ ఎట్లా ఉంటుందంటే, ఇది ఎలిప్స్ కదండి, ఇటు ఒక డైరెక్ట్రిక్స్, ఇటు ఒక డైరెక్ట్రిక్స్. అంటే x is equal to a by e డైరెక్ట్రిక్స్ అయితే ఇక్కడ x is equal to minus a by. ఇది మేజర్ యాక్సిస్, ఇది మైనర్ యాక్సిస్. ఇక్కడ ఫోకస్ అనేది AE, 0 అయితే ఇక్కడ ఒక ఫోకస్ అనేది మైనస్ AE, 0. సెంటర్ అనేది 0, 0. ఇక్కడ వెర్టెక్స్ అనేది A, 0 అయితే ఇక్కడ వెర్టెక్స్ అనేది A', 0 మైనస్ A, 0.
ఇది 0, b అయితే ఈ పార్ట్ కూడా 0, -3. ఇది z అనుకుంటే ఇది z డాష్. ఇది కదండి మనం ఎలిప్స్ లో డిస్కస్ చేసేవి. ఇది లాటస్ రెక్టమ్ అనుకుంటే ఇక్కడ లాటస్ రెక్టమ్ ఎండ్ పాయింట్స్ ఏమవుతాయంటే AE, B² ఇక్కడ AE, B² మైనస్. యాజ్ ఇట్ ఈజ్ గా ఇలాగే ఉంటుందండి హైపర్బోలాలో. హైపర్బోలాలో ఫార్ములా అని సేమే. అక్కడ కూడా ఫోకస్ +or -AE, 0. సార్ రాయలేదు 1 వెయిట్. తనుష్ వెయిట్ చేయనన్నా. మామూలు డిస్క్రిప్షన్ చెప్తున్నాను, రాయమని చెప్తున్నప్పుడు రాయిస్తాలే. డిస్క్రిప్షన్ చెప్తున్నాలే, డెఫినేషన్ చెప్తాను, వెయిట్ చేయి. AE, 0 అంటే ఈ ఫోకస్ అనేది ఎక్కడైతే ఈ ఫోకస్ ఉంటుందో సేమ్ హైపర్బోలాలో కూడా ఇక్కడ ఫోకస్ ఏంటి +or -AE, 0 అయితే హైపర్బోలాలో కూడా +or -AE, 0. ఇక్కడ వెర్టెక్స్ +or -AE, 0 అయితే అక్కడ కూడా +or -A, 0. ఇక్కడ డైరెక్ట్రిక్స్ x = +or -A/E అయితే అక్కడ కూడా డైరెక్ట్రిక్స్ అనేది x = +or -A/E. ఇక్కడ సెంటర్ నుంచి ఈ డిస్టెన్స్ సిఎస్ డిస్టెన్స్ ఎంత అండి? AE. అట్లాగే CZ డిస్టెన్స్ ఎంత అండి? A/E. అక్కడ కూడా అంతే, సిఎస్ డిస్టెన్స్ AE, CZ డిస్టెన్స్ అనేది A/E. వరప్రసాద్ చెప్తాను, మెసేజ్ చేయనన్నా. సిఎస్ అనేది AE, CZ అనేది A/E అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే మనం ఎలిప్స్ లో డిస్కస్ చేసినవన్నీ కూడా హైపర్బోలాలో ఉంటాయి. అంటే సేమ్ ఫార్ములాలే. ఒకసారి ఎట్లా ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఈ పార్ట్ ని హారిజంటల్ గా ఉన్న పార్ట్ ని 2 ముక్కలుగా చేసేసుకొని ఈ పార్ట్ కి దీనికి కరస్పాండింగ్, ఈ పార్ట్ కి కరస్పాండింగ్ ఆ రెండిట్లో రాయటమే మనకి హైపర్బోలా వస్తుంది. ఎట్లా డయాగ్రామ్ వస్తుంది? సిఎస్ ఎట్లా AE అవుతుంది, CZ ఎట్లా A/E అవుతుందని లెటర్స్. See this. First of all, the equation of hyperbola in standard form. ఎప్పుడైనా సరే ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా స్టాండర్డ్ ఫామ్ అంటే అర్థం ఏంటి? జనరల్ గా x² / A² - y² / B² = 1. ఎప్పుడైనా స్టాండర్డ్ ఫామ్ అంటే సెంటర్ ఆరిజిన్, ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది x యాక్సిస్. దేనికైనా సరే పరాబోలా కావచ్చు, ఎలిప్స్ కావచ్చు, హైపర్బోలా కావచ్చు, సెంటర్ ఆరిజిన్, ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది x యాక్సిస్ అయితే దాన్ని మనం స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కోనిక్ అంటాం. ఈ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ కోనిక్ లో ఎట్లా డెరివేషన్ పార్ట్ ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. జనరల్ గా మనకి ఫార్ములా ఎట్లా డిరైవ్ అవుతుందో చూద్దాం. SP/PM = E కదండి. ఇక్కడ ఎసెంట్రిసిటీ అనేది >1. మనకి పరాబోలాలో E=1 వచ్చింది కాబట్టి రేషియో లేదు కాబట్టి మనకి ఒక పాయింటే ఫామ్ అవుతుంది వెర్టిసిస్ అనేది. కానీ ఎలిప్స్ లో అయితే 0 < E <1 అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉంది. అట్లాగే E>1 లో కూడా, అందుకని ఇక్కడ కూడా 2 వెర్టిసిస్ ఫామ్ అవుతాయి, 2 ఫోకస్లే ఫామ్ అవుతాయి. ఇక్కడ E>1 లో కూడా 2 వెర్టిసిస్ ఫామ్ అవుతాయి, 2 ఫోకస్లే ఫామ్ అవుతాయి. ఎందుకంటే ఆ కాన్స్టెంట్ రేషియో అనేది E<1 ఒక కండిషన్ అయితే E>1 అనేది ఇంకొక కండిషన్. ఇప్పుడు ఇది ఎట్లా డిస్క్రిప్షన్ చేద్దామో చూద్దాం. మనం ఇక్కడ S అనేది ఫిక్స్డ్ పాయింట్ ఫోకస్ అన్నాం. అట్లాగే డైరెక్ట్రిక్స్ అంటే అర్థం ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే x A/E అన్నాం. అంటే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అనేది ఫిక్స్డ్ లైన్. ఈ డిస్క్రిప్షన్ ఎట్లాగో చూద్దామండి.
అంటే సపోజ్ దిస్ ఈస్ ద హారిజంటల్ లైన్, ఈ రెండిట్లకి పెర్పెండిక్యులర్ లైన్ సి అనుకోండి. ఇక్కడ ఎస్ అనే ఫోకస్ మీద ఉంటుంది కాబట్టి ఎస్ అండి. అంటే పి అనే పాయింట్ నుంచి మూవ్ అవుతున్నటువంటి లోకస్ కి ఈ సెంటర్ నుంచి సిజెడ్ అంటే ఒక డైరెక్ట్రిక్స్ ఉంటుంది కదండి. ఎందుకంటే డైరెక్ట్రిక్స్ అనేది ఒక ఫిక్స్డ్ లైన్, ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్. మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది డైరెక్ట్రిక్స్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అయితే ఈ ఎస్ దీన్నే మనం జెడ్ అనుకోండి. ఈ జెడ్ ని ఈ పాయింట్ అనేది ఎస్పీ బై పిఎం ఇజ్ ఈక్వల్ టు ఈ రేషియోలో ఉన్న పాయింట్ అనేది ఒక పాయింట్ అనేది ఇంటర్నల్ గా డివైడ్ చేయొచ్చు, లేదా ఇంకొక పాయింట్ ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తాం. అదే రాస్తాం. లెట్ ఏ అండ్ ఏ డాష్ బి ద పాయింట్స్ divides SZ in the ratio in E:1 ratio internally and externally. అంటే ఇంటర్నల్ గా డివైడ్ చేసే పాయింట్ ఒకటైతే ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసే పాయింట్ ఇంకొకటి అవుతుంది. అండ్ దెన్ సి అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏ అండ్ ఏ డాష్. సి ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ అండ్ ఏ డాష్. ఇట్ మీన్స్ సిఏ ఈజ్ ఈక్వల్ టు సిఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని అర్థం. ఏ ఇక్కడ నుంచి చూడండి అన్న, బేస్ ఏంటంటే మనకి ఖచ్చితంగా ఏ రేషియోలో మనకి ఏంటి కట్టాలండి? ఎస్ అంటే ఫోకస్ అన్నాం. ఈ లైనే మనకి సిజెడ్ అంటే డైరెక్ట్రిక్స్ అన్నాం. అంటే మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలండి? సిజెడ్ కట్టాలి, సిఎస్ కట్టాలి. మనకి తెలిసిన భాష ఏంటి? సిఏ తెలుసు, సిఏ డాష్ తెలుసు, ఏ అనుకున్నాం. అంటే సిఏ, సిఏ డాష్, సిఎస్, సిజెడ్ లోనే మనం మార్చుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, మనకి ఫార్ములా ఏంటంటే ఎస్ఏ బై ఏజెడ్. ఎస్ఏ బై ఏజెడ్ ఇజ్ ఈక్వల్ టు ఈ. అట్లాగే ఎస్ఏ డాష్ బై ఏ డాష్ జెడ్. ఎస్ఏ డాష్ బై ఏ డాష్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు. ఎందుకంటే ఎస్ జెడ్ ని ఏ అనే పాయింట్ E:1 రేషియోలో ఇంటర్నల్ గా డివైడ్ చేసింది. ఎస్ఏ డాష్ ని అంటే జెడ్ అనే పాయింట్ ఎస్ జెడ్ ని ఏ డాష్ అనే పాయింట్ E:1 రేషియోలో ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసింది అని అర్థం. ఇక ఎస్ఏ ఇజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏజెడ్. అట్లాగే ఎస్ఏ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ డాష్ జెడ్. ఇక్కడ ఎస్ఏ అంటే అర్థం ఏంటండి? చూడండి, ఈ డిస్టెన్స్ ఎస్ఏ అంటే సిఎస్ లో సిఏ సబ్ట్రాక్షన్ చేయటమే కదా. సిఎస్ మైనస్ సిఏ, సిఎస్ మైనస్ సిఏ ఈ ఇంటూ ఏజెడ్. ఏజెడ్ అంటే అర్థం ఎంత? ఏజెడ్ అంటే సిఏ మైనస్ సిజెడ్. సిఏ మైనస్ సిజెడ్. సిమిలర్లీ ఎస్ఏ డాష్. ఎస్ఏ డాష్ అంటే సిఏ డాష్ ప్లస్ సిఎస్. సిఏ డాష్ ప్లస్ సిఎస్ is equal to E into A dash Z అంటే CA dash plus CZ. CA dash plus CZ. ఇది కండిషన్. అయితే దీన్ని 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి. ఒకసారి 1 + 2 చేయాలి, ఇంకోసారి 1 - 2 చేయాలి. ఇక్కడ పక్కన రాస్తున్నాను అనేది, ఇది రబ్ చేస్తున్నాను. ఏమ్మా 1 + 2 చేసాం అనుకోండి. 1 + 2 చేస్తే చూడండి, సిఎస్ సిఎస్ ఉంటుంది, సిఏ సిఏ డాష్ అనేది క్యాన్సిల్ అయిపోయి 2CS is equal to
ఇక్కడ ఏమవుతుందండి, సిజెడ్ క్యాన్సిల్ అయిపోయి 2CA ఉంటుంది. E ఇంటూ 2CA 2 క్యాన్సిల్ అయిపోతుంది. CA అంటే AE కాబట్టి CS is equal to AE. అంటే ఫోకస్ S is nothing but AE comma. Similarly, equation 2 minus equation 1. ఈ 2లో 1 సబ్ట్రాక్షన్ చేయండి. CA డాష్ CA అంటే CS లో పోయి CA డాష్ ప్లస్ CA అంటే 2A is equal to సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. CA డాష్ పోతున్నాయి. CZ అంటే E ఇంటూ 2 ఇంటూ CZ 2 క్యాన్సిల్ అయిపోయి CZ అంటే A బై E. అంటే CZ అంటే ఇదంతా కూడా X యాక్సిస్ మీదే ఉంటది కాబట్టి, అంటే ఇక్కడ నుంచి ఈ లైన్ కి డిస్టెన్స్ అంటే CZ. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ X is equal to A by. ఇది రాయండి అమ్మా. స్టాండర్డ్ ఫామ్ హైపరాబోలా. రాయండి అమ్మా. x² by A² minus y² by B² is equal to 1. SP by PM is equal to E, where E greater than 1. నోట్ చేయండి అమ్మా. ఇదంతా మీకు గుర్తు లేకపోయినా పర్వాలా, జస్ట్ CS is equal to AE ఎలా వచ్చింది, CZ is equal to A by E ఎలా వచ్చిందని తెలుసుకోవడం కోసం. మనకు ఆల్రెడీ S అంటే ఫోకస్ AE, 0 అక్కడ డిస్కస్ చేసాం, ఎలిప్స్ లో డిస్కస్ చేసాం. అట్లాగే ఇక్కడ డైరెక్ట్రిక్స్ అంటే CZ is equal to A by E, అక్కడ ఇక్కడ సేమే. ఎలిప్స్ లో డిస్కషన్ పాయింట్, ఇక్కడ డిస్కషన్ సేమే. ఇది నోట్ చేయండి అమ్మా. మెసేజ్ చేయండి అమ్మ, నోట్ చేస్తారు. డయాగ్రామ్ డ్రా చేస్తానమ్మా శశికిరణ్. వెయిట్ చేయ, ముందు అది ఎలా వచ్చిందో తెలియాలిగా శశి, ముందు అది ఎట్లా వచ్చిందో తెలియాలి కదా. CS అంటే ఎందుకు AE, CZ అంటే ఎందుకు A by E అనేది ఒకసారి డిస్కస్ చేస్తాం. ఎలిప్స్ లో పార్ట్, ఇక్కడ పార్ట్ ఒకటే. నౌ ఈ కండిషన్ లో అంటే ఫోకస్ అనేది AE, 0, డైరెక్ట్రిక్స్ అనేది A by E కాబట్టి ఎనీ పాయింట్ ఆన్ హైపరబోలా Px1, y1 అనుకున్నాడు అనుకోండి. ఫార్ములా ఏంటండి, SP by PM is equal to E కాబట్టి, ప్రొవైడెడ్ E గ్రేటర్ దాన్ 1 కండిషన్ కాబట్టి, ఇంప్లైస్ SP² is equal to E² PM². అంటే S తెలుసు, CZ ఈక్వేషన్ తెలుసు, Px1, y1 ఏదైనా పాయింట్ అనుకుంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ హోల్ స్క్వేర్ is equal to E² ఇంటూ x1, y1 నుంచి ఈ లైన్ కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ హోల్ స్క్వేర్ కి ఈక్వల్ చేస్తే, సింప్లిఫై చేస్తున్నట్లయితే ఎలిప్స్ లాగే x² by A² మైనస్ y² by A² ఇంటూ E² మైనస్ 1 వస్తుంది అనమాట, ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ దిస్ కెన్ బి రిటన్ యాజ్ x² by A² minus y² by B² is equal to 1, provided B² is equal to
a square into e square minus 1. This means b square by a square is equal to e square minus 1. అంటే e square is equal to a square plus b square by a square. అంటే therefore eccentricity is equal to a square plus b square by a square. This is the eccentricity. Eccentricity of the ellipse is eccentricity is equal to square root of a square plus b square by a square. That's all. A square plus b square by a square. అంటే ఎస్పీ డిస్టెన్స్ పి నుంచి ఈ లైన్ కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కి ఈక్వల్ చేసుకొని సింప్లిఫై చేసి ఈ నోటేషన్ వస్తుంది. ఈ నోటేషన్ అంటే బి స్క్వేర్ అంటే అర్థము ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. నానా ఎలిప్స్ కి ఇక్కడికి తేడా ఏంటి అంటే ఎలిప్స్ కి ఇక్కడికి తేడా ఏంటంటే బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. అక్కడ హైపరబోలా ఎలిప్స్ అంటే ఏ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. ఇక్కడ ఏంటంటే బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. ఎందుకంటే ఇక్కడ ఈ గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఈ స్క్వేర్ మైనస్ 1. ఎలిప్స్ లో ఈ లెస్ దాన్ 1 కాబట్టి 1 మైనస్ ఈ స్క్వేర్. ఇక్కడ ఎసెంట్రిసిటీ అనేది ఈ నొటేషన్ లో ఉండేటప్పుడు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 నొటేషన్ లో ఉండేటప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అయినా బి గ్రేటర్ దాన్ ఏ అయినా సరే ఇదే ఫార్ములా. ఈ నొటేషన్ లో ఉండాలి. ఇంకో నొటేషన్ గురించి చెప్తాను. ఇది రాస్తారా? మెసేజ్ చేయండి అమ్మా కౌశిక్. ఓకే, రైట్. సో కమింగ్ టు ద గ్రాఫ్ ఆఫ్ హైపర్బోలా ఎట్లా ఉంటుంది? అదే బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఫార్ములా రాశాను కదా, ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 ఫార్ములానే మరి బి స్క్వేర్ అనుకున్నాం. గ్రాఫ్ ఆఫ్ హైపర్బోలా, గ్రాఫ్ ఆఫ్ హైపర్బోలా x square by a square minus y square by b square is equal to 1. Provided b square is equal to a square into e square minus 1 or e square is equal to root over a square plus b square by a square. Eccentricity అంటే దీని యొక్క గ్రాఫ్ ఎట్లా ఉంటుంది? ఏ కి డిఫరెంట్ వాల్యూస్, బి కి డిఫరెంట్ వాల్యూస్, ఎక్స్ కామా వై కి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి మనం ఒక డ్రా చేస్తే గ్రాఫ్ ఈ ఆర్డర్ లో వస్తుంది. దీన్ని చూడండి జాగ్రత్తగా, గ్రాఫ్ లో డిస్క్రిప్షన్ రాస్తున్నాను, జాగ్రత్తగా మీరు రాయండి అదే విధంగా. ఫస్ట్ దిస్ ఈస్ ద వర్టికల్ లైన్, దిస్ ఈస్ ద హారిజంటల్ లైన్. ఈ సెంటర్ అనేది 0,0 అండి. సెంటర్ పక్కనే డైరెక్ట్రిక్స్ ఉంటాయి. ఇటు ఒకవైపు ఒక డైరెక్ట్రిక్స్, సేమ్ డిస్టెన్స్ లో ఇటు ఒక డైరెక్ట్రిక్స్. దీన్నే మనం జెడ్ అంటాం. సిజెడ్ అంటే డిస్టెన్స్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం, ఏ బై ఈ కామా 0. ఇక్కడ జెడ్ డాష్ అన్నాం, ఇక్కడ డిస్క్రిప్షన్ ఏంటంటే మైనస్ ఏ బై ఈ కామా 0 అన్నాం. ఇలా ఆల్రెడీ సిజెడ్ డిస్టెన్స్ అన్నాం కదా, అంటే ఈ లైనే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై ఈ, ఈ లైనే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ బై ఈ. దిస్ ఈజ్ డైరెక్ట్. అట్లాగే ఇక్కడ డయాగ్రామ్ డ్రాప్ చేస్తే ఇలా వస్తుంది, ఒకటి ఇలా ఒకటి వస్తుంది. దీన్నే వెర్టిసిస్ అంటాం. ఏ డాష్ మైనస్ ఏ కామా 0 ఒక వెర్టిసిస్, ఏ కామా 0 అనేది అనదర్ వెర్టిసిస్. ఇక్కడ మనం ఫోకస్ ని, ఇది ఎస్ డాష్ అనుకోండి, ఫోకస్ అంటే మైనస్ ఏఈ కామా 0. ఇక్కడ ఒక ఫోకస్ అంటే ఏఈ కామా 0. వెర్టికల్ గా డ్రాప్ చేస్తే ఇదే కదండి ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఇది L1 అనుకోండి, ఎందుకంటే మనకి 4 ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్స్ వస్తాయి. ఏఈ కామా సేమ్ ఫార్ములాలే,
ఎలిప్స్ లో ఫార్ములాలే బి స్క్వేర్ బై ఏ. ఇక్కడ L1 అనేది ఫస్ట్ క్వాడ్రంట్ లో తీసుకుంటే L2 అనేది సెకండ్ క్వాడ్రంట్ లో తీసుకోండి మైనస్ ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ. థర్డ్ క్వాడ్రంట్ లో L3 అంటే రెండు మైనస్లే మైనస్ ఏఈ కామా మైనస్ బి స్క్వేర్ బై ఏ. ఫోర్త్ క్వాడ్రంట్ తీసుకుంటే L4 is equal to plus AE comma minus B square by. అలా సేమ్ గానే ఎలిప్స్ లో ఏ టెర్మినాలజీ ఉన్నాయో సేమ్ టెర్మినాలజీ. కాకపోతే గ్రాఫ్ అనేది ఆ ఎలిప్స్ లో ఉన్నటువంటి గ్రాఫ్ అనేది రెండుగా డివైడ్ అయ్యి ఈ ఎలిప్స్ దీనికి కరస్పాండింగ్ గా ఈ ఫోకస్ కరస్పాండింగ్ గా డైరెక్ట్రిక్స్, ఈ ఫోకస్ కరస్పాండింగ్ డైరెక్ట్రిక్స్. ఈ మిడిల్ పాయింట్ మిడిల్ లైనే మనకి జనరల్ గా ఇక్కడ హారిజంటల్ లైన్ ని ఏమంటాం జనరల్ గా అక్కడ అంటే ఎలిప్స్ లో హారిజంటల్ లైన్ ని మేజర్ యాక్సిస్ అంటున్నాం, దానికి పెర్పెండిక్యులర్ గా ఉండేది మైనర్ యాక్సిస్ అన్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ పేర్లు మారుతాయి. ఇక్కడతో ఆపేసాను అన్న, ఇక్కడతో ఆపేసాను, అక్కడి నుంచి లేదు ఎక్స్టెన్షన్ లేదు. జస్ట్ ఇక్కడ ఏంటంటే పేర్లు మారుతాయి అంతే తేడా. ఏంటి ఆ పేర్లు మారుతాయి అంటే హారిజంటల్ లైన్ ని ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటాం, వెర్టికల్ లైన్ ని కాంజుగేట్ యాక్సిస్ అంటాం, అంతే తేడా. అది నెక్స్ట్ మనం డిస్క్రిప్షన్ రాసేటప్పుడు రాద్దాం. దీన్నే మనం ఏమంటామంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటారండి, ట్రాన్స్వర్స్ యాక్సిస్. దీన్నే వెర్టికల్ లైన్ ని కాంజుగేట్ యాక్సిస్ అంటాం, కాంజుగేట్ యాక్సిస్. జస్ట్ పేర్లు మారాయి అంతే. ఇది బి అనుకోండి, ఇది 0 కామా బి, ఇక్కడ బి డాష్ అంటే 0 కామా మైనస్ బి. హైపరాబోలాలో ఏదైనా కొత్త వెర్టెక్స్ ఏమైనా రాసామా చెప్పండి? ఏం రాయలేదు. చూడండి, ఫోకస్ అంటే ఏంటి? ఏఈ కామా 0 ఒక ఫోకస్ అయితే ఇంకొక ఫోకస్ మైనస్ ఏఈ కామా 0. వెర్టెక్స్ ఏ కామా 0 మైనస్ ఏ కామా 0. సెంటర్ 0 కామా 0. డైరెక్ట్రిక్స్ x is equal to a by e. అలాగే ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్, ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే x is equal to ae. దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఇది బి స్క్వేర్ బై ఏ, ఇది మైనస్ బి స్క్వేర్ బై ఏ, అంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అనేది 2b స్క్వేర్ బై ఏ. అంటే ఇక్కడ మారిందల్లా ఏంటి అంటే యాక్సిస్ యొక్క నేమ్సే. ఏంటా యాక్సిస్ నేమ్స్? ఎలిప్స్ లో డ్రా చేసినటువంటి మేజర్ యాక్సిస్ ని ట్రాన్స్వర్స్ యాక్సిస్ అన్నాం, ఎలిప్స్ లో డ్రా చేసినటువంటి మైనర్ యాక్సిస్ ని కాంజుగేట్ యాక్సిస్ అన్నాం, అంతే. మిగతావన్నీ కూడా సేమే. రాయండి అమ్మా, ఈ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. అంటే అట్లాగే ఇది టాంజెంట్ అట్ వెర్టెక్స్ at x is equal to minus a. Tangent at vertex, this is x is equal to a. రాయండి అమ్మా, కనబడుతుంది కదండి? ఓకే, L4 కోఆర్డినేట్స్ అంటే ఫస్ట్ L4 కోఆర్డినేట్స్ కనిపించలేదా? రాసేయచ్చుగా. L4 కోఆర్డినేట్స్ అంటే ఏఈ కామా మైనస్ బి స్క్వేర్ బై, అంటే ఫస్ట్ కోఆర్డినేట్ లో పాజిటివ్ ఎక్స్ పాజిటివ్ వై పాజిటివ్, సెకండ్ కోఆర్డినేట్ లో నెగిటివ్ పాజిటివ్, థర్డ్ క్వాడ్రంట్ లో నెగిటివ్ నెగిటివ్, ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్ లో పాజిటివ్ నెగిటివ్. దట్స్ ఆల్. ఓకేనా? రాస్తే చెప్పండి, కంటిన్యూ చేద్దాం. సందీప్ రెడ్డి, రైట్.
రాస్తారండి? ఇక్కడ నోట్ అని చెప్పి రాయండి. నోట్లో రాయండి. నోట్లో రాయండి. నోట్. If we replace b square with minus b square in all properties of the ellipse we get all properties in hyperbola. అంటే మీనింగ్ ఏంటండి ఇక్కడ? ఏంటి నోట్ అండి? ఇక్కడ ఏ పాయింట్ నోట్ రాసాం మనం? అంటే రీప్లేస్, అంటే ఇఫ్ వి రీప్లేస్ b square with minus b square in all properties of ellipse. ఎలిప్స్ లో ఏ ప్రాపర్టీస్ లో b square ప్లస్ లో మైనస్ b square ని సబ్స్టిట్యూషన్ చేస్తున్నామో ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా హైపర్బోలాలో ప్రాపర్టీస్ అయిపోతాయి. ఇక్కడ రాసినటువంటి ఏ ప్లేస్ లో కూడా మనం b square ప్రాపర్టీని వాడాలా. ఇక్కడ చూడండి అన్న, everything tangent, normal, chord of contact, normal equation, everything. అందుకని ఇక్కడ నోట్ రాశాను. ఓకేనండి, ఇది రఫ్ చేస్తానండి ఎందుకంటే ప్లేస్ సరిపోదు మనకి. రాస్తారా? హితేష్ నాయుడు రాసేసారమ్మా? ప్లేస్ సరిపోదు. తనుష్ రాస్తావమ్మా? రైట్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఎట్లా ఉంటాయి ప్రాపర్టీస్ అని. ఈ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 వేర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అనే హైపర్బోలాలో ప్రాపర్టీస్ గురించి రాద్దామండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ x square by a square plus y square by b square is equal to 1. ఇంకోటి ఏంటంటే ఆరిజిన్ ని షిఫ్ట్ చేయటం. అంటే ముందుగా ఇది సెంటర్. చూడండి, మన ఎలిప్స్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో మొత్తం అంతా ఇక్కడ అదే వాడేస్తున్నాం అండి. చూడండి, ఎలిప్స్ ప్రాపర్టీ పక్కన రాస్తున్నాను నేను మీకు అర్థం అవటం కోసం, అంటే ఈజీగా గుర్తుంటది కాబట్టి. సెంటర్ ఏంటి? దీనికి సెంటర్ ఏమవుతుందండి? 0,0. అంటే డయాగ్రామ్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే ఇందాక మనం డిస్కస్ చేసాం కదండి, ఇది డయాగ్రామ్. సెంటర్ అనేది 0,0. నెక్స్ట్ వెర్టిసిస్. ఇక్కడ వెర్టిసిస్ ఏంటండి? ఏ డాష్ అనుకుంటే వెర్టిసిస్ అనేవి ప్లస్ ఆర్ మైనస్ a,0. అట్లాగే ఈక్వేషన్ ఆఫ్ ఫోకై అంటే ఎస్ డాష్ అంటే ఇక్కడ ఫోకై అంటే ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ ae,0. ఇది ఎందుకు పక్కన రాస్తానంటే సేమ్ ఇదే ఫార్ములా. డైరెక్ట్రిక్స్ x is equal to ప్లస్ ఆర్ మైనస్ a by e. ఇక్కడ ఎడిషనల్ గా మనం రాసేది ఏంటంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్ లెంత్. ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్. ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ మీన్స్ y is equal to 0 and its length is 2a. Conjugate axis and length. Conjugate axis అంటే y axis, x is equal to 0, length is 2b. అట్లాగే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్.
2b² a. సేమ్ టెర్మినాలజీ అండి. చూడండి, సెంటర్ 0 0, వెర్టిసిస్ ±a, 0, ఫోకై ఎస్ అండ్ ఎస్ డాష్ అంటే మనకి ±ae, 0. అలాగే డైరెక్ట్రిక్స్ x ±a/e. ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే x యాక్సిస్ y 0, లెంత్ 2a. కాంజుగేట్ యాక్సిస్ అంటే y యాక్సిస్, లెంత్ 2b. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్, ఎండ్ పాయింట్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ 0, ±b. ఇప్పుడు ఈ డయాగ్రామ్ రఫ్ చేసేసి దీన్ని ఆరిజిన్ ని షిఫ్ట్ చేశాను అనుకోండి, x - h² -y - k² = b² షిఫ్ట్ చేశాను అనుకోండి. ఆరిజిన్ ఎలా షిఫ్ట్ చేస్తున్నట్టు, ఇక్కడున్న ఆరిజిన్ ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాను. ఇలా షిఫ్ట్ చేసేసాను అనుకోండి, అంటే ఇక్కడున్న ఆరిజిన్ ఇక్కడ h, k కి షిఫ్ట్ చేస్తే అన్ని టెర్మినాలజీ ఏమైపోతాయి మనకి, అన్ని టర్మ్స్ కూడా ఏమైపోతాయండి, h, k ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. చెప్పండి అమ్మా, సెంటర్ ఏమవుతుంది దీనికి, పృథ్వీ సెంటర్ ఏమవుతుంది అన్నది, ఈ కండిషన్ లో సెంటర్ ఏమవుతుంది, సెంటర్ ఈజ్ h, k. నెక్స్ట్ ఈ టెర్మినల్ వెర్టిసిస్ ఏమవుతాయి, ఆల్రెడీ మన h, k ప్రతి టర్మ్ కి యాడ్ చేయటమే, h ±a, k. ఇక్కడ అండి h ±ae, k. హియర్ x h ±a/e. ఇక్కడండి ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే x యాక్సిస్ అంటే y 0, అంటే ఓన్లీ y మాత్రమే రాయాలండి, y k. లెంత్ అనేది మారదు, 2a. కాంజుగేట్ యాక్సిస్ అంటే x 0 అంటే x h. లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్, లెంత్ ఎప్పుడు కూడా వంశీ, లెంత్ ఎప్పుడు కూడా పాజిటివే. లెంత్ అంటే నీకు లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే -4 యూనిట్స్ -5 యూనిట్స్ ఉంటుంది, ఇట్స్ మాడ్యులస్. లెంత్ ఈజ్ ఇక్కడ 2b, లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఆల్సో 2b², బికాజ్ ఇట్స్ మాడ్యులస్. ఇది h, k ±b. రాయండి అమ్మా ఇది. ఇంతకీ ఏం చేసామండి, జస్ట్ ఎలిప్స్ ఫార్ములాలే రాశాను అక్కడ. h, k ని రెండు వైపులు యాడ్ చేశాను. ఓకేనండి. రైట్. ఏ అండ్ బి ఇంటర్చేంజ్ గురించి మాట్లాడదాం. వరప్రసాద్. నెక్స్ట్ అదే డిస్కస్ చేయబోయేది. వాట్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్ మారిద్ది, రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రైట్ అండి. నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ కాంజుగేట్ హైపర్బోలా. సైడ్ హెడ్డింగ్ ఏంటండి, కాంజుగేట్ హైపర్బోలా. Conjugate hyperbola means without shifting origin, without shifting origin, without shifting origin, or rotated through an angle, or rotated through an angle 90 degrees in the anti-clockwise direction.
in the anti-clockwise direction, and then A replace B and B replace A. A replace B and B replace A. Then the transformed equation of the transformed equation of x square by a square minus y square by b square is equal to 1. It is called hyperbola. The transformed equation of this two hyperbola is x square by a square minus y square by b square is equal to minus 1. అంటే దాని అర్థం ఏంటి అంటే సింపుల్ గా ఇక్కడ హైపరబోలా అండి, హైపరాబోలా యొక్క ట్రాన్స్వర్స్ యాక్సిస్ అండ్ కాంజుగేట్ యాక్సిస్ ఆర్ ఇంటర్చేంజ్డ్, then it forms కాంజుగేట్ హైపర్బోలా. అంటే దాని అర్థం ఏంటంటే హైపర్బోలాలో ఉన్నటువంటి ట్రాన్స్వర్స్ యాక్సిస్ కాంజుగేట్ యాక్సిస్ ని కానీ ఇంటర్చేంజ్ చేస్తామనుకోండి, అప్పుడు వచ్చేటటువంటి కోనికే ఆ లోకస్ మనకి కాంజుగేట్ హైపర్బోలా అవుతుంది. సింపుల్ గా ఇది డెఫినేషన్, కాంజుగేట్ హైపర్బోలా యొక్క డెఫినేషన్. లేదా ఇలా ఉన్నటువంటి హైపర్బోలాని ఏమంటున్నాడు, వితౌట్ షిఫ్టింగ్ ఆరిజిన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 90 degrees రొటేట్ చేసేటప్పుడు 90 degrees రొటేట్ చేసినప్పుడు ఈ ట్రాన్స్వర్స్ యాక్సిస్ కాస్త ఇలా మారిపోతుంది. ఇది ఇంతే కదండి, ఇలా మారిపోతుంది అన్నమాట. ఈ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అనేది ఇలా మారిపోతుంది, ఈ కాంజుగేట్ యాక్సిస్ అనేది ఇలా మారిపోతుంది. కాబట్టి దిస్ ఈస్ ఇక్కడేమో ట్రాన్స్వర్స్ యాక్సిస్, ఇక్కడికి వచ్చేసరికల్లా ఇది ట్రాన్స్వర్స్ యాక్సిస్, ఇక్కడేమో కాంజుగేట్ యాక్సిస్, ఇది మారిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి, దేనిగా మారిపోయింది, ఎక్స్ యాక్సిస్ కాస్త వై యాక్సిస్ గాను, వై యాక్సిస్ కాస్త ఎక్స్ యాక్సిస్ గాను మారిపోయింది. అంటే కోఆర్డినేట్స్ ఎట్లా మారుతున్నాయి అంటే ఎక్స్ కామా వై ఈజ్ ఇంటర్చేంజ్డ్ యాజ్ వై కామా ఎక్స్, అంటే ఎక్స్ కామా వై ప్లేస్ లో వై కామా ఎక్స్ మారింది. అండ్ ఈ విధంగా మారటం వల్ల ఏ రీప్లేస్ బి అండ్ బి రీప్లేస్ ఏ అన్నమాట. అంటే ఏ కామా బి ప్లేస్ లో బి కామా ఏ వచ్చిందని అర్థం. ఓకేనండి, అంటే ఇది రొటేట్ చేస్తే ఇది మారింది అని అర్థం. సో దెన్ ఇది కండిషన్. ఇది జస్ట్ ఎలా వచ్చిందని చెప్పడం కోసమే. ఇప్పుడు ఇది చూడండి, దీని యొక్క ఎసెంట్రిసిటీ ఎట్లా ఉన్నాయనేది చూసాం. ట్రాన్స్ఫార్మర్ ఈక్వేషన్ అదే కదా చెప్పాను నేను. ట్రాన్స్ఫార్మర్ ఈక్వేషన్ ఇప్పుడు ఇలా మారింది కదా నాన్న రొటేట్ చేసినప్పుడు. లేదు ఫార్ములా మీ మామూలు గుర్తుపెట్టుకున్నా ఇబ్బంది లేదు, అంటే అది ఎలా వచ్చింది అనేది నీకు చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 అనేది హైపర్బోలా అయితే దీని యొక్క ఎసెంట్రిసిటీ E1 అనుకోండి. ఎసెంట్రిసిటీకి ఫార్ములా ఏంటి, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -1 అంటే ఇక్కడ ఎసెంట్రిసిటీ అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఏ స్క్వేర్, దీనికి ఎసెంట్రిసిటీ E2 అనుకుంటే E2 ఇజ్ ఈక్వల్ టు √ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై బి స్క్వేర్, వేర్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ -1, E2 స్క్వేర్ -1. ఎందుకంటే ఇది ఎసెంట్రిసిటీ 1, హైపర్బోలా తాలూకా ఎసెంట్రిసిటీ E1 is equal to √ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్.
ఇక్కడ ఎసెంట్రిసిటీ E2 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 కి ఎసెంట్రిసిటీ రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై b స్క్వేర్ అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ నార్మల్ గా రాయటమే b స్క్వేర్ ఇంటూ E2 స్క్వేర్ మైనస్ 1. ఈ రెండింటిల మధ్య ఉన్నటువంటి రిలేషన్ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎసెంట్రిసిటీస్ ఆఫ్ హైపర్బోలా అండ్ కాంజుగేట్ హైపర్బోలా? లెట్ us see. ఇప్పుడు చూడండి, ఇక్కడ న్యూమరేటర్ లో రెండు సేమే కదండి. అంటే 1/E1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? a స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సిమిలర్లీ 1/E2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి. 1/E1 స్క్వేర్ ప్లస్ 1/E2 స్క్వేర్. Denominator same. So numerator is a square plus b square. So this is cancelled. Then you will get this is 1. Nana ఇది ఎసెంట్రిసిటీ ఫార్ములా అండి. ఇక్కడ దీనికి ఎసెంట్రిసిటీకి ఫార్ములా అంటే 1/E1 స్క్వేర్ ప్లస్ 1/E2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే కండిషన్ ఏమొచ్చిందండి? ఇక్కడ చూడండి, ఇది రాసుకోండి అమ్మా. E1 స్క్వేర్ ప్లస్ E2 ఇది ఒక ఫార్ములా అండి. 1/E1 స్క్వేర్ ప్లస్ 1/E2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది కండిషన్. ఇంకొక కండిషన్ ఏంటి అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేయటమే. E1 స్క్వేర్ ప్లస్ E2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు E1 స్క్వేర్ ఇంటూ E2 స్క్వేర్ ఈజ్ ద అనదర్ కండిషన్. నోట్ చేయండి అమ్మా. అంతేనమ్మా పృథ్వీ కేదార్, గుడ్. ఇది రాయండి అమ్మా. రాయచ్చు ఆకాష్. ఎందుకంటే x, y రీప్లేస్ చేస్తున్నాం కదా, అందుకని. ఎందుకంటే దీన్ని రీప్లేస్ చేస్తున్నాం కదా. అంటే కాంజుగేట్ హైపర్బోలా అంటే అర్థం ఏంటి? XY ని రీప్లేస్ చేయాలి, a, b ని రీప్లేస్ చేయాలి. ఇక్కడ ఎసెంట్రిసిటీలో a స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎసెంట్రిసిటీలో b స్క్వేర్ ఉంది. న్యూమరేటర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అన్నా b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అన్నా ఒకటే కాబట్టి. ఓకే ఆకాష్, రైట్. ఇది రాయండి అమ్మా. మెసేజ్ చేయండి అన్న. రైట్. ఇప్పుడు ఆ డయాగ్రామ్ కాంజుగేట్ హైపర్బోలా డయాగ్రామ్ రాద్దామండి. కాంజుగేట్ హైపర్బోలా గ్రాఫ్. కాంజుగేట్ హైపర్బోలా గ్రాఫ్ అంటే x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. జస్ట్ గ్రాఫ్ మీరు రాసేసుకుంటే సరిపోయిద్దండి. బట్ ప్రూఫ్స్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ గా రాసుకోవచ్చు. మీరే రాసేయచ్చు. ఇది సెంటర్ కదండి, ఇది డైరెక్ట్రిక్స్, ఇది ఒక వెర్టెక్స్, ఇది ఒక డైరెక్ట్రిక్స్, ఇది ఒక వెర్టెక్స్. ఈ వెర్టెక్స్ ఏంటండి? b 0, b. ఇది b డాష్ 0, -b. ఇది y ఈజ్ ఈక్వల్ టు b బై e మైనస్ ఇది y ఈజ్ ఈక్వల్ టు b బై e. ఫోకస్ 0, b. ఇక్కడ ఫోకస్ ఏమవుతుందండి? 0, -b. చాలు, ఇది మాక్సిమం ఇక్కడ ఇంతవరకు. ఇక్కడ ఒక పాయింట్ a డాష్ అంటే 0, a, 0. మిగతావన్నీ అక్కడ అలాగా రాస్తాం కాబట్టి జస్ట్ డయాగ్రామ్ అనేది ఇట్లా ఉంటుందని రాసుకోవడం.
అట్లాగే మీరు ఇంకోటి రాయొచ్చండి 4 ఎండ్ పాయింట్స్ ఆఫ్ లాటస్ రెక్టమ్స్ అవి కూడా మీరు రిప్రజెంటేషన్ చేసుకోవచ్చు. ప్రవంతుడికి హైపర్బోలాలో ఏ గ్రేటర్ దాన్ బి తీసుకున్నాక ఏ గ్రేటర్ దాన్ బి అన్నా అంటే ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఆ ఫార్ములా వస్తుంది, ఏ బి గ్రేటర్ దాన్ అంటే ఈ ఫార్ములా వస్తుంది లెక్క. ఓకే, ఏ గ్రేటర్ దాన్ బి అయితే హైపర్బోలా అనుకోండి, బి గ్రేటర్ దాన్ ఏ అయితే కాంజుగేట్ హైపర్బోలా అనుకోండి. ఏ డాష్ మైనస్ రైట్ 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 మైనస్ ఏ కామా 0. ఓకేనా హితేష్ నాయుడు? రైట్, దీనిలో మళ్ళీ సేమ్ ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దామండి. సేమ్ ప్రాపర్టీస్ ఏంటి మళ్ళీ ఇక్కడ దీనికి? సెంటర్ ఏంటి? సెంటర్, దీనికి సెంటర్ ఏమవుతుందండి? సెంటర్ అవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ ఏంటి చెప్పండి అన్న దీనికి? సెంటర్ x square by a square minus y square by b square is equal to -1. ఎందుకంటే ఇలా రాస్తున్నాను మీకు ఇంకా గుర్తుండిపోద్ది. ఇక దీనికి సెంటర్ అనేది 0,0. నెక్స్ట్ ఏంటంటే వెర్టిసిస్. ఇక్కడ నేనేం చెప్పానండి ఇక్కడ మీకు హైపర్బోలాలో ఈ వెర్టికల్ హైపర్బోలాలో ఈ ఎలిప్స్ లో ఏ ఫార్ములా అయితే వాడతామో సేమ్ ఫార్ములా ఇక్కడ వాడేస్తాము. వెర్టిసిస్ అంటే 0, ప్లస్ ఆర్ మైనస్ బి. ఫోకై 0, ప్లస్ ఆర్ మైనస్ బిఈ. డైరెక్ట్రిక్స్ y is equal to plus or minus b by e. Transverse axis అంటే ఇక్కడ ఏంటండి? y యాక్సిస్ అంటే x is equal to 0, length 2b. కాంజుగేట్ యాక్సిస్ లెంత్, కాంజుగేట్ యాక్సిస్ అంటే x యాక్సిస్ అంటే y is equal to 0, length 2a. అలాగే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 2a square by b. End points of conjugate axis 0, plus or minus a. End points of lattice rectum రాసేసుకోండి అమ్మా. a square by b plus or minus b. ఇదే బిగ్ వన్ కి అయితే x minus h whole square by a square minus y minus k whole square by b square is equal to -1 అన్నారు అనుకోండి. దీనికి ఏం చేయమని చెప్పానండి మనం? సెంటర్ లో h, k ని యాడ్ చేయటమే. 0, 0 అంటే h, k యాడ్ చేయాలి. h, k plus or minus b, h, k plus or minus be. K y is equal to k plus or minus be. Y axis అంటే x is equal to 0 అంటే y is equal to k. This length 2b, this length y is equal to k. This is 2a, ఇది మారదు, 2a square by b. ఇది h, k plus or minus a, ఇది కూడా మారదు. h plus or minus a square by b, k plus or minus b. అంటే మీరు ఎలిప్స్ ఫార్ములాలు కూడా గుర్తుపెట్టుకున్నట్టే. సేమ్ రాయండి అమ్మ, నోట్స్ లో రాయండి ఫాస్ట్.
కంప్లీటెడ్ అండి. x is equal to h రాయలేదా? yes right, completed Anna. Coming to the next one, focal distance. Focal distances. ఈ ఫోకల్ డిస్టెన్సెస్ అనేది ఎట్లా చేస్తున్నామో ఒకసారి చూడండి. ఆఫ్ x square by a square minus y square by b square is equal to 1. ఈ ఫోకల్ డిస్టెన్సెస్ అంటే ఇక్కడ చూడండి, this corresponding focus కి, ఈ corresponding focus కి this is the directrix x is equal to a by, this corresponding focus ki directrix this is x is equal to minus a by. P is any point on this. P is any point on this. P x1 comma y1. దీని నుంచి ఈ డైరెక్ట్రిక్స్ కి దిస్ ఈజ్ m1, ఈ డైరెక్ట్రిక్స్ కి m2 అనుకోండి. ఇక్కడ నుంచి ఇది పర్పెండిక్యులర్ డ్రాప్ ఫోకల్ డిస్టెన్స్ అంటే SP by PM1 is equal to E. SP by PM1 is equal to E కాబట్టి SP is equal to E into PM1. E into PM1. అంటే PM1 ని మనం ఎట్లా మాట్లాడతామో చూడండి. PM1 అన్నా LZ అన్నా ఒకటే. ఈ LZ ని ఎట్లా రాస్తున్నాను అంటే CL మైనస్ CZ గా రాస్తున్నాను. CL అంటే దీని యొక్క x కోఆర్డినేటేగా, ఇది ఎలాగా సెంటర్ ఆరిజిన్ 0,0. దిస్ ఇండికేట్స్ CZ ఇండికేట్స్ ఎట్లాగా x కోఆర్డినేట్. CZ అంటే మనకు తెలుసు a by e ఇంటూ x1 మైనస్ a by e అంటే EX1 మైనస్ a. దిస్ ఈజ్ SP. Similarly, SP by PM2. SP is equal to E into PM2 రాయొచ్చు. S dash P into S dash P by PM2 is equal to E. S dash P is equal to అంటే ఇక్కడ నుంచి జాయిన్ చేస్తున్నాను. S dash P is equal to E into PM dash PM2 అన్నా LZ dash అన్న ఒకటే కదండి. E into LZ dash అంటే అర్థం ఎంత? CL plus CZ dash. CL plus CZ dash అంటే ఇది ఎలాగా x1 plus a by e అంటే EX1 plus a. ఇది S dash P. ఇది ఫోకల్ డిస్టెన్స్. ఈ రెండిట్ల మధ్య మనకి మనకి అక్కడ చూడండి, ఎలిప్స్ లో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాము అంటే SP ప్లస్ S dash P అనేది మనకి 2a వచ్చింది. ఎందుకు అట్లా వచ్చింది అంటే S dash P అనేది EX1 ప్లస్ a రైటే. అక్కడ SP అంటే ఇక్కడ రివర్స్ ఆర్డర్ లో వచ్చింది మనకి ఎలిప్స్ లో a మైనస్ EX1 వచ్చింది. అందుకనే EX1 క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి అక్కడ మనం ప్లస్ పెట్టాము ఎలిప్స్ లో. ఇక్కడ EX1 క్యాన్సిల్ అవ్వాలి అంటే ఏం చేస్తే సరిపోతుంది? వెరీ గుడ్ డిఫరెన్స్ చేయాలి. అంటే దీస్ డిఫరెన్సెస్
అంటే ఎస్పి మైనస్ ఎస్ డాష్ పి యొక్క డిఫరెన్స్ చేస్తే ఈ రెండు డిఫరెన్స్ చేసాం అనుకోండి ఏ ప్లస్ ఏ అంటే ఎంత అవుతుందంటే 2a. అంటే దిస్ రిప్రజెంట్స్ హైపర్బోలా. హర్షవర్ధన్ మెసేజ్ చేయనన్న అంటే దాని అర్థం ఏంటి అంటే డిఫరెన్స్ ఆఫ్ ఫోకల్ distance is transverse axis length. ఇదే ప్రూఫ్ ని మనం కాంజుగేట్ హైపర్బోలా చెప్పొచ్చుగా. కాంజుగేట్ హైపర్బోలా అంటే ఏం చెప్పాను మనం x1 ప్లస్ రాసుకున్నాక అప్పుడు డిస్కస్ చేద్దాం. కాంజుగేట్ హైపర్బోలా ప్లేస్ లేదుగా. కాంజుగేట్ హైపర్బోలాకి ఏమొస్తుంది సేమ్ థింగ్ ఇక్కడ లేదండి రాయండి. హర్షవర్ధన్ చెప్పినా మెసేజ్ చేయనన్న హర్షవర్ధన్. హ్యాండ్ రైజింగ్ ఉంది కదా అందుకని. రైట్. పృథ్వీ ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ పి అనేది ఎలిప్స్ కి ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ పి ఈక్వల్ టు 2a అనేది ఎలిప్స్ కి మా పృథ్వీ. హైపర్బోలాకి తేడా ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ఫోకల్ డిస్టెన్స్ ఈజ్ ట్రాన్స్వర్సల్ యాక్సిస్ లెంత్. రాయండి రాశాక చెప్పండి. ఓకే పృథ్వీ. హర్ష దానికి 2b అవుతుంది. ఓకే గుడ్ యశ్వంత్. అంటే ఇది ఎట్లా వచ్చిందో ప్రూఫ్ అండి. ఇది లేదు మనకు ప్రూఫ్ అవసరం లేదు. సింపుల్ గా ఎస్పీ మైనస్ ఎస్ డాష్ పి ఈక్వల్ టు 2a అంటే ఒక 1 minute లో అయిపోయింది. అయితే ప్రూఫ్ ఎందుకంటే మీకు నో డౌట్ హర్షవర్ధన్. ఓకే రైట్. అంటే రైజింగ్ హ్యాండ్ ఉంది కదా అందుకని. రైట్ అండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ చూడండి. ఇంకొక దీనికి ఏంటంటే కాంజుగేట్ హైపర్బోలాకి ఏంటి x² - a² - y² - b² ఈజ్ ఈక్వల్ టు -1 ఉందనుకోండి. దీనికి ఏమవుతుందండి ఖచ్చితంగా ఎస్పీ అంటే అర్థం ఎంత. ఇక్కడ ఏంటంటే ఎస్పీ అంటే EX1 మైనస్ ఏ, ఎస్ డాష్ పి అంటే EX1 ప్లస్ ఏ కదా. ఈ కాంజుగేట్ హైపర్బోలాకి ఫోకల్ డిస్టెన్స్ ఎంత అవుతుందండి. ఎక్స్ ప్లేస్ లో y పెట్టుకోమన్నాం EY1, ఏ ప్లేస్ లో b పెట్టుకోమన్నాం b. అట్లాగే ఎస్ డాష్ పి EY1 ప్లస్ b అంటే దిస్ ఈస్ ఫోకల్ డిస్టెన్స్. Therefore, SP minus S dash P difference is equal to 2. ఎందుకంటే ఎస్పీకి ఎస్ డాష్ పికి కాంజుగేట్ హైపర్బోలాకి దీనికి తేడా ఏంటంటే రివర్స్ లో రాసుకోవటం. నెక్స్ట్ అండి. The equation of hyperbola and its conjugate hyperbola the equation of hyperbola and its conjugate hyperbola differ by constant. ఎందుకు అంటే x² - a² - b² అనేది 1 అనేది హైపర్బోలా అయితే x² - a² - y² - b² ఈజ్ ఈక్వల్ టు -1 అనేది కాంజుగేట్ హైపర్బోలా అవుతుంది. ఈ రెండు సబ్ట్రాక్షన్ దేని మీద డిఫర్ అయింది. ఇక్కడ +1 ఇక్కడ -1 అంటే ఆ రెండింటి డిఫరెన్స్ ఆర్డర్ లోనే ఉంటుంది అంతే. అంటే ఇది మనకి తర్వాత ఉపయోగపడుతుంది. ఎసిమ్ప్టోట్స్ డిస్కస్ చేసేటప్పుడు ఈ స్టేట్మెంట్ యూజ్ అవుతుంది. డిఫర్డ్ బై కాన్స్టెంట్. ఇక్కడ నెక్స్ట్ అండి సమ్ స్టాండర్డ్ నోటేషన్స్. ఏంటి స్టాండర్డ్ నోటేషన్స్ అంటే S is identically x² / a² - y² / b² -1. దీన్నే మనం S ని ఎట్లా రాయొచ్చండి. x² పవర్ లో ఉంది కాబట్టి పక్కన రాసుకుంటాం.
ఏబీలు కాన్స్టెంట్ కాబట్టి దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. వేరియబుల్ XYA కాబట్టి YY బై బి స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ S1 అన్నప్పుడు ఒక X కామా Y ప్లేస్ లో X1 కామా Y1 ని రీప్లేస్ చేస్తాము. అంటే సబ్స్టిట్యూషన్ చేయండి. S1 ఈజ్ ఐడెంటికలీ XX1 by A square minus YY1 by B square minus 1. సిమిలర్లీ S11 అంటే ఇంకొక X కామా Y ప్లేస్ లో కూడా X1 Y1 ని పెట్టేయాలి. అంటే X1 ఇంటూ X1 అంటే X1 స్క్వేర్. మన సర్కిల్స్ లోని పరాబోలాలోని ఎట్లయితే డిస్కస్ చేస్తున్నామో సేమ్ నొటేషన్ ఎలిప్స్ లో కూడా S12 నొటేషన్ ఈజ్ X1 X2 by A square minus Y1 Y2 by B square minus 1. నన్ను నొటేషన్ ఎక్కడ ఈక్వల్ టు 0 రాయకూడదు. S1 is equal to 0 రాయకూడదు. నొటేషన్ అంటే XX1 by A square minus YY1 by B square minus 1 అంటే నొటేషన్ అంటే S1 is equal to 0 అంటే అక్కడ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అనో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అనో ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈక్వల్ టు 0 అంటే అది ఈక్వేషన్ నొటేషన్. ఇది అది వేరియస్ మీకు ఆల్రెడీ అప్పుడు డిస్కస్ చేశాను. రాయండి అమ్మా ఇది. రాస్తే మెసేజ్ చేయండి అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. మోహన్ కౌశిక్, హౌ ఆర్ యూ? సంతోష్, నితిన్, రైట్ అండి. నెక్స్ట్ ఏంటంటే పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు హైపర్బోలా. పొజిషన్ ఆఫ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు హైపర్బోలా. S is equal to 0. అంటే ఇక్కడ మనం పొజిషన్ అంటే చూడండి, మనకి S11 గ్రేటర్ దాన్ 0 అంటే అవుట్ సైడ్ అని, S11 లెస్ దాన్ 0 అంటే ఇన్సైడ్ అని, S11 is equal to 0 అంటే ఆన్ ద కర్వ్ అని. వీటన్నిటికి కూడా దేనికి, సర్కిల్ కైనా పరాబోలాకైనా అండ్ ఎలిప్స్ కైనా ఇదే నొటేషన్. గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు అవుట్ సైడ్, లెస్ దాన్ 0 అన్నప్పుడు ఇన్సైడ్, ఇజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఆన్ ద. కానీ ఒక్క ఎలిప్స్ కి మాత్రం ఇన్సైడ్ S11 గ్రేటర్ దాన్ ఇన్సైడ్, అవుట్ సైడ్ S11 లెస్ దాన్ 0, ఆన్ ద S11 ఇజ్ ఈక్వల్ టు 0. అంటే ఒక హైపర్బోలాకి మాత్రమే మారుతుందండి, మిగతా అన్నిటికి కూడా సేమే. అంటే దాని అర్థం ఏంటండి, ఇక్కడ S11 గ్రేటర్ దాన్ 0 దాని ప్రూఫ్ కూడా చేయొచ్చు, అవసరం లేదు. నిజానికి నార్మల్ గా ST స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు EPM స్క్వేర్ లో చేసుకొని చేస్తే వచ్చేస్తుంది. పాయింట్ లైస్ ఇన్సైడ్ అండర్లైన్ చేయండి. ఇన్సైడ్ S11 లెస్ దాన్ 0 పాయింట్ లై అవుట్ సైడ్. S11 is equal to 0 రాసుకోండి అమ్మా. పాయింట్ లై ఆన్ హైపర్బోలా. ఆ డయాగ్రామ్ కూడా పక్కన రాసుకోండి, నోట్ చేయండి అమ్మా. ఇది ఎందుకంటే కంపారిజన్ చేస్తాను, ఎందుకంటే వీటన్నిటికి కూడా S11 గ్రేటర్ దాన్ 0 అంటే అవుట్ సైడ్, లెస్ దాన్ 0 అయితే ఇన్సైడ్, ఈక్వల్ టు 0 అంటే ఆన్ ద. ఒక్క హైపర్బోలాకు మాత్రమే మారుద్ది. ప్రాబ్లమ్స్ తీయండి అమ్మా.
నోట్ చేస్తారా? నోట్ చేస్తే చెప్పండి అమ్మా, మెసేజ్ చేయండి. ఎనీ పాయింట్ ఈ x1 y1 ఎనీ రియల్ పాయింట్ లెక్చర్ షీట్ exercise 1 page number 164 question number 2. నాన్న నాకు ఒకసారి డీప్ S11 is equal to 0 అమ్మా మహమ్మద్. The equation of hyperbola whose center is 1,2 and focus 6,2, then transverse axis is 6. ఈజ్ అంటున్నాడండి. అంటే ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా సెంటర్ ఇచ్చాడండి. సెంటర్ 1,2 ఫోకస్, ఈ రెండు ఒకే లైన్ లో ఉంటాయి కదండి న్యాచురల్ గా. 6,2 మీరు అబ్జర్వ్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 2 అనే లైన్ మీద ఉంటున్నాయి. y ఈజ్ ఈక్వల్ టు 2 లైన్ అంటే దాని అర్థం ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు k అంటే ప్యారలల్ టు x యాక్సిస్. అంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్ parallel to x-axis. Parallel to x-axis అన్నప్పుడు ఇది ఎనీవే సెంటర్ అనేది h, k. కాబట్టి హైపర్బోలా is equal to x minus h whole square by a square minus y minus k whole square by b square is equal to 1. Provided ఇక్కడ CS డిస్టెన్స్ అంటేనే ఏఈ అని అర్థం. సెంటర్ నుంచి ఫోకస్ డిస్టెన్స్ ఏఈ. మనం స్టార్టింగే డిస్కస్ చేసుకున్నాం, దీనికి ప్రూఫ్ కూడా చెప్పాను. సిఎస్ సెంటర్ నుంచి ఫోకస్ కి డిస్టెన్స్ సిఎస్ ఇజ్ ఈక్వల్ టు ఏఈ అని, సెంటర్ నుంచి డైరెక్ట్రిక్స్ డిస్టెన్స్ సిజెడ్ అంటే ఏ బై ఈ. ఏఈ అంటే మనకి సిఎస్ అంటే ఇక్కడ ఎంత, ఈ రెండింటి మధ్య డిస్టెన్సే కదా, అండర్ రూట్ 1 మైనస్ 6 హోల్ స్క్వేర్ plus 0 is equal to AE equals to 5. Then length of transverse axis is 6. Length of transverse axis is equal to 6 ante 2A is equal to 6. నానా ఎందుకు ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తాము అంటే, ఇక్కడ y is equal to k అనటం వల్ల ట్రాన్స్వర్స్ యాక్సిస్ ప్యారలల్ టు x యాక్సిస్ వచ్చింది. ఇదే ప్రాబ్లం ని ఉల్టా ఇచ్చాడు అనుకోండి, ప్యారలల్ టు y యాక్సిస్ అవుతుంది. అప్పుడు ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే 2b అవుతుంది, అప్పుడు 2b అవుతుంది, మారిపోద్ది అది. అందుకే జాగ్రత్తగా క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి. A3 A ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా a స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. A3 కాబట్టి ఇప్పుడు ఏమైపోతుందండి, ఈ వాల్యూ ఎంత అయిపోతుంది, లేదా ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ అంటే 25 మైనస్ 9 అంటే బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 16. Therefore equation of hyperbola x minus 1 whole square by a square means 9 minus y minus 2 whole square by 16 is equal to 1. That's all. Note చేయండి అమ్మా.
ఇక్కడ ఒక మీకు గమ్మత్తు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, జనరల్ గా x²/9 మైనస్ y²/b అంటే x²/a² y²/b² = 1 కదా. ఇది a గ్రేటర్ దాన్ b b గ్రేటర్ దాన్ a అనా? b గ్రేటర్ దాన్ a కదా నేచురల్ గా. జనరల్ గా అయితే మన ఎలిప్స్ అనేది, ఎలిప్స్ లో ఎసెంట్రిసిటీ అంటే ఏం చేస్తాం? జనరల్ గా ఎలిప్స్ లో ఎసెంట్రిసిటీ అంటే ఏం చేయాలి అంటే, ఎలిప్స్ లో ఎసెంట్రిసిటీ అంటే (b² - a²/b² వేస్తాం. ఇక్కడ అలా వెయ్యక్కర్లా. a² + b² √(a² + b²/a²). ఏ గ్రేటర్ దాన్ b అయినా b గ్రేటర్ దాన్ a అయినా, ఏ గ్రేటర్ దాన్ b అయినా b గ్రేటర్ దాన్ a అయినా, ఫార్ములా ఈజ్ a² + b²/a². అంటే =1 ఉంటే హైపరబోలాకి ఇది, -1 ఉంటే a² లో b² వేస్తాం. ఎలాగా ఇక్కడ చూడండి, ఎసెంట్రిసిటీ మీకు ఎగ్జాంపుల్ దీన్నే కన్సిడర్ చేస్తున్నానండి. √(a² + b²/a²). కాబట్టి దీని ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయండి. ఎంత వస్తుంది? 25/9 అంటే 5/3. ఎసెంట్రిసిటీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. 3 = 5 కాబట్టి 5/3 కదా ఎసెంట్రిసిటీ. ఇక్కడ ఎసెంట్రిసిటీ ఏంటంటే, మీరు కావాలంటే నోట్ లో రాసుకోండి. x² - y² = 1. Eccentricity is equal to √(a² + b²/a²), where a greater than b or b greater than a. ఇక్కడ ఎసెంట్రిసిటీ x² - y²/b² = -1. provided -1 is equal to √(a² + b²/b²), where a greater than b or b greater than a. I am discussing only eccentricity. Kashi Vishwanath, understood? You asking doubt? కాశీ కనబడుతుందా అండి? ఓకేనా పృథ్వీ కేదార్? రైట్. అక్కడ కావాలంటే స్టేట్మెంట్ రాసుకోండి. ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమే. హౌ కెన్ వి సే ట్రాన్స్ఫర్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్? పృథ్వీ, అక్కడ రెండిట్లో ఒకటి 1,2 సెంటర్ అన్నాడు, ఫోకస్ అనేది 6,2 అన్నాడు. సెంటర్ నుంచి ఫోకస్ అనేది ఖచ్చితంగా ఒకే లైన్ మీద ఉంటుంది కదా. ఇక్కడ y = 2, y = 2 అనే లైన్ దేనికి ప్యారలల్ గా ఉంటుంది? ఇదే కదా y = 2 అనే లైన్ x యాక్సిస్ ప్యారలల్ గా ఉంటున్నట్టే కదా. ఓకే, y = 2 లైన్ అనేది x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది కాబట్టి ఈ x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండేదే ట్రాన్స్వర్స్ యాక్సిస్. ఓకే, నోట్ లో కాదన్నా. ఓకే, నోట్ లో సరే. నోట్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు √(a²) నోట్ లో 4 ఉంటుందా పృథ్వీ? రైట్. ఈజ్ ఈక్వల్ టు √(a² + b²/a²) అమ్మా. ఏ గ్రేటర్ దాన్ బి కావచ్చు, బి గ్రేటర్ దాన్ ఏ కావచ్చు. అంటే జనరల్ గా మనం ఎలిప్స్ లో మనకి టెర్మినాలజీ ఏంటి? జనరల్ గా ఎలిప్స్ లో మీకు ఐడియా ఉంటదమ్మా మహమ్మద్. x² + y²/b² = 1. ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ లో ఎసెంట్రిసిటీ అంటే a² - b²/a² అంటాము. అట్లాగే x² అదే b గ్రేటర్ దాన్ ఏ కండిషన్ లో √(ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు b² - a²/b² అంటాం. దీన్నే ఎక్కువ మైనస్ తక్కువ బై ఎక్కువ. ఏంటంటే ఎలిప్స్ లో ఎసెంట్రిసిటీ గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే ఎక్కువ మైనస్ తక్కువ బై ఎక్కువ. ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏ ఎక్కువ కదా, a² - b²/a². బి గ్రేటర్ దాన్ ఏ అంటే బి ఎక్కువ కదా, b² - a²/b². కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ =1 ఉంటేనే మనం డివైడెడ్ బై a², -1 ఉంటే డివైడెడ్ బై b². ఓకే మహమ్మద్, తాజా రైట్.
Coming to the next one and third question. Equation of hyperbola with the transverse axis is parallel to x-axis. TA is parallel to x-axis and its center is minus 2, 1 and its length of transverse axis is 10 and eccentricity is 6/5. Eccentricity is 6/5 అయితే ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ట్రాన్స్వర్స్ యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే x minus h whole square by a square is equal to 1 అంతే. x minus h whole square by a square minus y minus k whole square by b square is equal to 1. Transverse axis parallel to x axis అయితే transversal axis parallel to y axis simply is equal to -1. That's all. Center h comma k. h comma k center ఎంత అనేది -2, 1. ఇక మనకి సెంటర్ తెలిసిపోయింది, h comma k తెలిసిపోయింది. AB కట్టాలి, ఆల్రెడీ రిలేషన్ ఇచ్చేసాడు. లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ యాక్సిస్ అంటే 2a is equal to 10, a equals to 5, e is equal to 6/5 given, b square is equal to a square into e square minus 1. Yes, b square is equal to a square అంటే 25 into 36/25 minus 1 అంటే ఇది 11. b square is equal to 11. Therefore, x plus 2 whole square by a square means 25 minus y minus 1 whole square by b square అంటే 11 is equal to 1. That's all. నోట్ చేయండి అమ్మా. b3 అనా a5 కదా, ఈ 6/5 కదా, సరిపోయింది నాన్న. ఈ మధ్య 36 లో 25 సబ్ట్రాక్షన్ చేస్తే 11 రాస్తున్నారు, 9 ఏమైనా రాస్తున్నారా? లేదుగా. రైట్. రైట్ 2a how right no problem Prithvi, no problem. Length of transversal axis అంటే 10 అన్న. లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ యాక్సిస్ 10 అమ్మ అంటే 2a is equal to 10. లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ యాక్సిస్ అంటే 2a, లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ అంటే 2b. శాస్త్రసాయి రైట్ రాశారండి. Fourth one, the transverse axis of hyperbola with length 2a and vertex divides the segment the axis between center and the corresponding focus. Axis between center and
focus is 2:1, then its equation. Then its equation. అంటే ఇక్కడ ఏమన్నాడండి, ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఆఫ్ హైపర్బోలా లెంత్ 2a, వెర్టెక్స్ డివైడ్ సెగ్మెంట్ యాక్సిస్ బిట్వీన్ సెంటర్ అండ్ ఫోకస్. వెర్టెక్స్ అనేది సెంటర్ ని ఫోకస్ ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది వెర్టెక్స్ a,0. అట్లాగే దిస్ ఇస్ సెంటర్, దిస్ ఇస్ ఫోకస్. ఇది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. సెంటర్ అంటే 0,0, ఫోకస్ AE,0. అంటే వెర్టెక్స్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? ఏ అనే పాయింట్ సిని ఎస్ ని 2:1 రేషియోలో ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది. ఇట్ మీన్స్ ఏ ఈక్వల్స్ టు 2s ప్లస్ c/3. అదే కదా ఇంటర్నల్ డివైడ్స్ అంటే. మనం వెక్టార్ నోటేషన్ లో చేస్తుంది mx2 ప్లస్ nx1 బై m ప్లస్ అలా చేసినా పర్లేదు. ఆల్రెడీ మీరు వెక్టార్స్ ఫెమిలియర్ గా తెలుసు కాబట్టి 2s ప్లస్ c/3 ఈక్వల్ టు a. మనకు కావాల్సింది ఏంటండి చూడండి, 3a ఈక్వల్స్ టు 2s ప్లస్ c. 3 ఇంటూ a అంటే a,0, 2 ఇంటూ s అంటే AE,0 ప్లస్ 0,0. కరస్పాండింగ్ టర్మ్స్ అంటే 3a,0 is equal to 2AE,0. వెక్టర్ నోటేషన్ వెళ్ళిపోవచ్చు, ఐజేలు అప్లై చేసేస్తే వచ్చేస్తుంది ఈజీగా. అంటే 3a is equal to 2AE. ఏ పోతుంది, ఏ పోతుంది, ఈజ్ ఈక్వల్ టు 3/2. ఈ వాల్యూ 3/2 కదండి. ఈజ్ ఈక్వల్ టు 3/2 కాబట్టి మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిందండి, బి వాల్యూ కట్టాలిగా. ఇంకోటి ఏమి ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ లెంత్ అనేది 2a అన్నాడు కాబట్టి b² is equal to a² ఇంటూ e² - 1. అంటే a² ఇంటూ ఇది 9/4 - 1 అంటే 5a²/4. ఎట్లాగా ట్రాన్స్వర్సల్ యాక్సిస్ లెంత్ 2a అంటే ఫార్ములా x² - a² - y² అంటే 5a²/4 ఈక్వల్స్ 1. ఇది పైకి నెత్తి మీదకి వెళ్ళిపోతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోండి. 5x² - 4y² ఈక్వల్స్ టు 5a². సింప్లిఫికేషన్ చేస్తే ఇది అవుతుంది 5x² మైనస్ ఇది ఎట్లా చేస్తానంటే ఒకసారి చూడండి. సెంటర్ అదేమన్నాడు అంటే వెర్టెక్స్ అనేది డివైడ్ సెంటర్ అండ్ ఫోకస్ ని 2:1 రేషియోలో డివైడ్ చేసింది. అంటే a is equal to 2s plus c/3. ఎక్స్క్యూజ్ మీ, 3a is equal to 2s plus c. దాన్ని బట్టి ఎసెంట్రిసిటీ పట్టుకొచ్చాం. b² అంటే a² ఇంటూ e² - 1 కాబట్టి సింప్లిఫై చేస్తాం. దెన్ యూ విల్ గెట్ డన్. అండర్స్టూడ్ నాన్న? నోట్ చేయండి.
నోట్ చేస్తారా నాన్న? Coming to the next one. Right. E1 is the eccentricity. E1 is the eccentricity of ellipse x square by 16 by y square by 25 is equal to 1. And E2 is the eccentricity. E2 is eccentricity of hyperbola. E2 is eccentricity of hyperbola passing through foci. Passing through foci. Foci of ellipse. Passing through foci of ellipse. And E1, E2 is equal to 1. E1, E2 is equal to 1. Then condition, then the equation of hyperbola. Then its equation. ఆకాష్ నాకు ఒకసారి అరిహాంత్ తాలూకా ఎలిప్స్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి కెమెరా స్కాన్ తీసి పెట్టమ్మా, మామూలు ఫొటోస్ పెట్టద్దు. ఓకే రైట్. E1 is the eccentricity of x square by 16 y square by 25 అంటున్నాడండి. అంటే ఈ ఎలిప్స్ కి సంబంధించి x square by 16 ప్లస్ y square by 25 is equal to 1 అంటే ఎసెంట్రిసిటీ ఎంత అవుతుందండి? ఇక్కడ b గ్రేటర్ దాన్ ఏ కండిషన్. ఎసెంట్రిసిటీ అంటే b గ్రేటర్ దాన్ ఏ అంటే e is equal to b square minus a square by b square అంటే 25 minus 16 by 25 అంటే 3/5. ఫోకై ఫోకై అంటే ఎంత? b గ్రేటర్ దాన్ ఏ కాబట్టి 0 ప్లస్ ఆర్ మైనస్ b. 0 ప్లస్ ఆర్ మైనస్ 5, 3/5 అంటే 0, 3. 0, 3 ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా పర్లా. ఫోకై పాసింగ్ లెట్ ద hyperbola equation is x square by a square minus y square by b square is equal to 1. 1 అయినా తీసుకోవచ్చు, -1 అయినా తీసుకోవచ్చు. దీనికి ఎసెంట్రిసిటీ 2 అండి, E2. దిస్ passes through 0, 3 కాబట్టి త్రూ 0, 3 ఎందుకంటే దీని యొక్క ఫోకస్ నుంచి వెళ్తాంది కాబట్టి 0 minus 9/b square is equal to 1 అంటే b square is equal to -9 అయింది. అంటే b square is equal to -9 నాట్ పాసిబుల్. అంటే మనకి హైపర్బోలాలో ఎన్ని ఉంటాయి? మనకి 2 హైపర్బోలాస్. ఒక హైపర్బోలానేమో x square by a square minus y square by b square is equal to 1. ఇంకోటేమో కాంజుగేట్ హైపర్బోలా is equal to -1. అది స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు, కానీ దీన్ని బట్టి మనం మెన్షన్ చేసుకోవచ్చు. b స్క్వేర్ అనేది నెగిటివ్ ఉండదు కాబట్టి కంపల్సరీగా ఇది -1 గానే కన్సిడర్ చేయాలి. అది ఏమి ఇవ్వాల, ట్రాన్స్వర్సల్ యాక్సిస్ కానీ కాంజుగేట్ యాక్సిస్ ప్యారలల్ టు y యాక్సిస్ కానీ అట్లా ఏమి ఇవ్వాల. కాబట్టి ఫస్ట్ దిస్ పాసెస్ త్రూ అంటే ఈ ఫోకస్ యొక్క ఈ ఎలిప్స్ యొక్క ఫోకస్ నుంచి హైపర్బోలా పోతుంది అని అర్థం. అంటే ఇప్పుడు ఏమవుతుందండి? ఆబ్వియస్లీ దిస్ ఈజ్ -1 కాబట్టి 9, b స్క్వేర్ 9 కాబట్టి ఇప్పుడు E1, E2 ఈజ్ ఈక్వల్, ఇంకో కండిషన్ ఏమన్నాడండి వాడు మనకి? E1, E2 ఈజ్ ఈక్వల్ టు 1. E1 అనేది ఆల్రెడీ 3/5, E2 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి E2 ఈజ్ ఈక్వల్ టు 5/3. E2 5/3 కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనకి ఏ స్క్వేర్ వస్తుందా లేదండి? ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ ఇంటూ E2 స్క్వేర్ -1. b స్క్వేర్ అంటే ఎంత అండి?
9 ఇంటూ e2 స్క్వేర్ అంటే 25/9 మైనస్ 1 అంటే ఇది 16 అంటే 16. therefore ఈక్వేషన్ x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ is equal to -1 అంటే x స్క్వేర్ బై a స్క్వేర్ అంటే 16 మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ అంటే 9 is equal to -1. నోట్ చేయండి అమ్మా. ఓకేనన్నా. ఆ తేజ్దీప్ ఆడు కండిషన్ ఇచ్చాడు. తేజ్దీప్ E1 E2 అనేది 1 అనే కండిషన్ ఇచ్చాడు. ఓకే మోహన్ కౌశిక్. రైట్. E1 is the eccentricity of this ellipse ఇచ్చాడండి. ఈ ఎలిప్స్ అనేది b గ్రేటర్ దాన్ e అన్నాడు కాబట్టి b స్క్వేర్ మైనస్ అంటే ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏంటి? ఎక్కువ మైనస్ తక్కువ బై ఎక్కువ, లేదా b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై b స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3/5. అంటే b గ్రేటర్ దాన్ a కాబట్టి ఫోకై అనేది 0, ప్లస్ ఆర్ మైనస్ b అంటే 0, ప్లస్ ఆర్ మైనస్ 3 ఏది రాసుకున్నా పర్వాలా. E2 is the eccentricity of hyperbola. హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ E2 అన్నాడు. పాసింగ్ త్రూ ఫోకై ఆఫ్ ఎలిప్స్. ఈ హైపర్బోలా అనేది పాసింగ్ త్రూ ఫోకై 0, 3. x ప్లేస్ లో 0, y ప్లేస్ లో 3 సబ్స్టిట్యూషన్ చేస్తే -9/b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. b స్క్వేర్ 9 వచ్చేసింది. అట్లాగే ఎసెంట్రిసిటీ E1 E2 ఈజ్ ఈక్వల్ టు 1 కండిషన్ ఇచ్చాడు వాడు. ఆల్రెడీ E1 అనేది 3/5 కాబట్టి E2 అనేది 5/3 అవుతుంది. ఇది x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అనే హైపర్బోలా కాబట్టి a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ ఇంటూ E2 స్క్వేర్ -1. ఎసెంట్రిసిటీ అంటే 5/3 సబ్స్టిట్యూషన్ చేస్తాం, 16 వచ్చింది. మనకు కావాల్సిన ఈక్వేషన్ ఇదే కదా, x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 కాబట్టి ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూషన్ చేస్తాం. దట్స్ ఆల్. ఓకే, అండర్స్టూడ్? లేదు నాన్న, ఈ వీక్ రేపు ఒక్కరోజు డిస్కస్ చేద్దాం హైపర్బోలా. మళ్ళీ ఎల్లుండి అవతల అంటే డే ఆఫ్టర్ టుమారో ఫ్రైడే సాటర్డే మళ్ళీ ఎలిప్స్ మొత్తం కాన్సెప్ట్ అంతా అదే మొత్తం డిఫరెంట్ మోడల్ డిస్కస్ చేస్తాం. ఈ రోజు రేపు హైపర్బోలాలో కొంత పాట డిస్కస్ చేశాక మళ్ళీ మండే నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకేనండి. హైపర్బోలా అనేది మళ్ళీ మండే నుంచి కంటిన్యూ చేస్తాం. మీరు ఈ వీక్ లో మీరు ప్రాక్టీస్ చేయొద్దు హైపర్బోలా. నానా ఎలాగా ఉన్నారు బాబు? సాయి విఘ్నేష్, అడ్వాన్స్ ఎగ్జామ్ పేపర్ మోడల్ ఇంకా తెలియలేదు, తెలియగానే మీకు మెసేజ్ చేస్తాను. దేనికైనా 1 or more కరెక్ట్ ఆన్సర్స్ కంపల్సరీ ఉంటుంది. 0, ప్లస్ ఆర్ మైనస్ 3 సబ్స్టిట్యూషన్ చేసిన y ప్లేస్ లో ప్లస్ ఆర్ మైనస్ 3 హోల్ స్క్వేర్ అయినా 9. ఫైన్ విఘ్నేష్. సాయి విఘ్నేష్ ఎవరిలో ఉన్నానంటావు? రైట్. నానా ప్రతి టాపిక్ కి మెయిన్స్ వెయిటేజ్ అనేది 1 మార్కే. ఓకే, కానీ మిగతా టాపిక్ లో దీని యొక్క కాన్సెప్ట్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనన్నా, బాయ్ నాన్న, గుడ్ నైట్.